పోలీస్ అయి ఉండి క్రిమినల్ పనులు చేశాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ కేసుపై వైడ్ యాంగిల్లో ఉచ్చు బిగించేస్తోంది స్పెషల్ టీం. ఎస్ఐబి అడ్డాగా ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్ రావు రోల్ ఏంటి? ప్రమోషన్ వెనుక సీక్రెట్ ఏంటి? ఎవరి ఆదేశాలతో మిషన్ ట్యాంపరింగ్ జరిగింది? ఏ కుట్రతో డేటాను ధ్వంసం చేశారు? విచారణలో డొంక కదులుతోంది. పొలిటికల్ లింకులపై మరింత ఫోకస్ పెట్టారు పోలీసులు. దీంతో ఈ కేసు ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలనాలు క్యూ కడుతున్నాయి. ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అడ్డాగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టీం నిర్వాకాల డొంకలు కదులుతున్నాయి. 2 రూములు 17 కంప్యూటర్లతో స్పెషల్ సెటప్ వెనుక అసలు కథ బయటపడుతోంది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కొత్త మాల్వేర్ ద్వారా ప్రణీత్ రావు టీం ప్రైవేటు వ్యక్తుల ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేసినట్టు విచారణలో తేలింది. కాల్ రికార్డ్స్ను హార్డ్ డిస్కుల్లో ప్లస్ పెన్ డ్రైవ్లో సేవ్ చేశారు. ఎస్ఐబి కంప్యూటర్లలో కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసిన ప్రణీత్ ఎన్నికల రోజు ఆ సాఫ్ట్వేర్లను డిలీట్ చేసినట్లు ఎంక్వైరీలో తేలింది. అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఎస్ఐబికి చెందిన పలు హార్డ్ డిస్క్లను సైతం కట్టర్లతో కత్తిరించి వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో ప్రణీత్ రావును వికారాబాద్ అడవిలోకి తీసుకువెళ్లి హార్డ్ డిస్క్ శకలాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇకపోతే తనకున్న పలుకుబడితో ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ ఎరవేసి మెరికల్ లాంటి ఉద్యోగులతో టీంను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ రావు వేల ఫోన్ కాల్స్ను ట్యాప్ చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. ఈ కేసులో కూపీ లాగిన కొద్దీ లింకులు కదులుతున్నాయి. ట్యాపింగ్ ఎపిసోడ్లో ప్రణీత్కు సహకరించిన వరంగల్కు చెందిన 2 సీఐలను కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్ టీం. గతంలో ఆ 2 ప్రణీత్ టీంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు పోలీసులు. అలాగే వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఆదేశాల మేరకే ప్రణీత్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా? విచారణ ఫ్రేమ్లో తెరపైకి వచ్చిన ఈ ప్రశ్న పొలిటికల్గా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్తో తనకేం సంబంధం లేదన్నారు. తన పేరు చెప్పాలంటూ ప్రణీత్ రావును బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు దయాకర్ రావు. ఇక విచారణలో భాగంగా బంజారాహిల్స్ పిఎస్లో ప్రణీత్ రావును వైడ్ యాంగిల్లో ప్రశ్నించింది స్పెషల్ టీం. 6 ఏళ్లుగా ప్రణీత్ ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించారో ఆరా తీశారట. అలాగే ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు, టెక్నికల్ ఎవిడెన్స్ను ధ్వంసం చేయడం వెనుక కారణాలేంటి, ట్యాపింగ్ చేసిన కాల్ రికార్డ్స్ను ఎవరికి పంపించారు అనే ప్రశ్నలు సంధిస్తూ కీలక డేటా సేకరించినట్టు తెలుస్తోందట. ఇక ప్రణీత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు ప్రత్యేక బృందం పోలీసు అధికారులు. ఎస్ఐబిలోని లాగిన్ రూమ్, స్పెషల్ ఆపరేషన్ బృందంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కంప్యూటర్, హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. వాటిని వికారాబాద్ అడవుల్లో పడేశారు. అయితే ఆ పరికరాల కోసం ప్రస్తుతం ఒక ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేస్తోంది. ఆ హార్డ్ డిస్క్లలోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసిన ప్రతిపక్ష నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర ప్రముఖుల సమాచారం ఉందని తెలుస్తోంది. వాటిని ధ్వంసం చేయడం ద్వారా ఆధారాలు దొరకకుండా చేసేందుకు ప్రణీత్ రావు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ప్రణీత్ రావు సిరిసిల్ల, వరంగల్, హైదరాబాద్లోని ఓ మీడియా సంస్థ యజమాని ఇంట్లో సర్వర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తాను ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేశాడో ఒక డైరీలో ప్రణీత్ రావు రాసుకున్నట్టు సమాచారం. అయితే ఆ డైరీలో కొన్ని వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడని అధికారులు భావిస్తున్నారు. ఆ నెంబర్లలో అప్పటి అధికార పక్షం టార్గెట్ చేసిన ప్రతిపక్షాల నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర ప్రముఖులవి ఉన్నాయి. అందులో కొందరు సినిమా రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు.
ఇది మాత్రమే కాకుండా ఓ మీడియా యజమాని కోరిక మేరకు ప్రణీత్ రావు మరికొందరు నెంబర్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని ప్రణీత్ రావు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ప్రారంభించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విదేశాల నుంచి దానిని తెప్పించింది ఎవరనే విషయాన్ని ప్రణీత్ రావు పోలీసులు ఎదుట చెప్పినట్టు సమాచారం. అయితే అది పెగాసస్ సాఫ్ట్వేరా, అంతకు మించి ఆధునికమైనదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ కేసు నెట్వర్క్ ఇప్పుడు కేవలం తెలంగాణ వరకే పరిమితం కాకుండా దేశాలు దాటినట్టు బయటపడుతోంది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రణీత్ రావు ప్రైవేటు వ్యక్తుల కాల్స్ విన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా అయితే ఎస్ఐబిలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అందుకోసం ఒక లింకును నోడల్ అధికారి ఎస్ఐబి వారికి ఇస్తాడు. కానీ ప్రణీత్ రావు మాత్రం అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఐబిలో ఉన్న కొన్ని కంప్యూటర్లలో ఈ మాల్వేర్ను ఇన్స్టాల్ చేసిన ప్రణీత్ అండ్ టీం సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కాల్స్ విన్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే కొత్త మాల్వేర్లను కంప్యూటర్ల నుంచి తొలగించినట్టు అనుమానిస్తున్నారు. మాల్వేర్ నుంచి విన్న కాల్ రికార్డింగ్స్ను హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రణీత్ రావు వాటిని ధ్వంసం చేసినట్టుగా విచారణలో తెలిసినట్టు సమాచారం. ఇవన్నీ వివరాలు చెప్పిన తర్వాత హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని ఒప్పుకున్న తర్వాత తన అరెస్టు అక్రమమని ప్రణీత్ రావు కోర్టులో తన న్యాయవాదుల ద్వారా ఫిర్యాదు చేయడం కొసమెరుపు.